ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడైంది, మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం ఇలా సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఈ యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు ఉదయకాల సమయమున దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడా కుమార్తె, నమ్ముట నీ వలనైతే నీ జీవితంలో నేను అన్నిటినీ కూడా చేయడానికి నేను సమర్థుడని చెప్పి దేవుడు అంటున్నాడు. పిల్లల ఉదయకాల సమయమున ఇద్దరు తండ్రుల గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఒక తండ్రి తన బిడ్డ యొక్క దీవెనకు అడ్డుబండగా ఉన్నటువంటి ఒక తండ్రి, ఇంకొక తండ్రి తన బిడ్డకు గోజారి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి తండ్రి. పిల్లరా, ఇక్కడ మార్కు సువార్తలో మొట్టమొదటిగా ఉండేటువంటి తండ్రిని మనం చూస్తున్నాము. ఈ తండ్రి దేవుని దగ్గరకు వస్తే యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. తన యొక్క కుమారుడికి స్వస్థత కొరకు, విడుదల కొరకు యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా బిడ్డకి ఇలా దయ్యం పట్టుంది, బలహీనత ఉంది, ఆయన స్వస్థపరచయ్యా అని చెప్పి అనలేదు. నాకు సహాయం చేయయ్యా, నా బిడ్డకి ఇలాంటి సమస్య ఉందని చెప్పి ఆయన అంటున్నాడు. ఇది ఎన్ని రోజులుగా ఉందయ్యా అని చెప్పి యేసయ్య అడిగినప్పుడు, చిన్నతనం నుంచే ఉందయ్యా, చిన్నప్పటి నుంచే ఉంది అతనికి. ఆ యొక్క అపవిత్ర ఆత్మ, దురాత్మ అతన్ని చంపివేయడానికి ఎన్నోసార్లు నీళ్లలో నిప్పులో కూడా అతన్ని నెట్టింది, తోసివేసింది. అతన్ని స్వస్థపరచడానికి మీ యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వారు ఏ మాత్రము ఆ దయ్యాన్ని తరమలేకపోయారు. నీ దగ్గరకు వచ్చాను, నీ వల్ల ఏమన్నా అయితే, నువ్వేమన్నా చేయదలుచుకుంటే చెయ్యి అని చెప్పి అంటున్నాడు. ప్రియులారా, అక్కడ ఆ తండ్రిని చూడండి, యేసయ్య దగ్గరకు వస్తున్నాడు, తన కుమారుని కోసం వచ్చి గోజాడుతున్నాడు. కానీ ఆ తండ్రి దగ్గర ఏం లేదంటే, నేను అడిగేటువంటి ఆశీర్వాదమును యేసయ్య నాకు ఇవ్వగలడు అనేటువంటి దృఢమైన విశ్వాసము, నమ్మకం లేదు. ఈరోజు మీరు కూడా మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారండి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నారు. కానీ ప్రార్థన చేస్తున్నాము, గోజాడుతున్నాం, కానీ నేను అడిగేటువంటి ఆశీర్వాదాన్ని నా బిడ్డలకు దేవుడు ఇవ్వగలడు అనేటువంటి దృఢమైన విశ్వాసము, నమ్మకం మనలో ఉందా అనేటువంటిది మనం ఆలోచిద్దాం. వెంటనే అప్పుడే యేసయ్య అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే. అంటే ఏంటి? సమస్య నా దగ్గర లేదు, నా యొద్ద లేదు. కుమారుడా, సమస్య నా దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. నా దగ్గరకు వస్తున్నావు, నీ బిడ్డ కోసం గోజాడుతున్నావు, కానీ నీలో దృఢమైన స్థిరమైన విశ్వాసం లేకపోయినందువలనే నీ బిడ్డ యొక్క దీవెనకు, నీ బిడ్డ యొక్క ఆశీర్వాదముకు నీ అవిశ్వాసమే ఇంతవరకు అడ్డుబండగా ఉందని దేవుడు అంటున్నాడండి. వెంటనే తన యొక్క తప్పును అతను గ్రహించి అప్పుడు అంటున్నాడు, వెంటనే కన్నీరు వచ్చేస్తున్నాయి. అయ్యో, నా బిడ్డకు ఇన్ని సంవత్సరాలు నా బిడ్డ పోరాడడానికి, ఆ యొక్క అపవిత్రాత్మ అతనితో పోరాడడానికి కారణం నా యొక్క అవిశ్వాసమే అని చెప్పి ఆయన గ్రహించినప్పుడు తన యొక్క కళ్ళ నుండి కన్నీరు గారుతున్నాయి. వెంటనే ఆయన అంటున్నాడు, ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా, కానీ నాలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని తొలగించని చెప్పి దేవునికి ఎప్పుడైతే తను అప్పగించాడో వెంటనే ఆ యొక్క అవిశ్వాసం తొలగిపోతుంది. అక్కడ వెంటనే తన యొక్క బిడ్డకు అద్భుతం జరుగుతుంది. ప్రియులారా, ఈరోజు నీ బిడ్డకు దేవుడు అద్భుతం చేయాలంటే నీలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని నువ్వు తొలగించుకోవాలి. రెండో ఒక తండ్రిని మనం చూస్తున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 50వ వచనం నుండి 54వ వచనం వరకు ఉండేటువంటి ఒక తండ్రిని చూస్తున్నామండి. ఈ తండ్రి ఎక్కడున్నాడంటే రాజు దగ్గర ఈయన పనిచేస్తున్నాడు, రాజు యొక్క దాసుడుగా ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు ఈయనకి కూడా ఇదే సమస్య. తన బిడ్డ యొక్క స్వస్థత కొరకు యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. అయ్యా, నా బిడ్డకు స్వస్థత కావాలి అని అంటున్నాడు. యేసయ్య ఆయన చూసి అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడికి స్వస్థత కలిగింది అంటున్నాడండి. యోహాను 4వ అధ్యాయం 50వ వచనం నుంచి మనం ఒక సంఘటన మనం చూస్తున్నాము. అప్పుడు ఆ మనిషి, అతడు యేసయ్య మాటను దృఢంగా నమ్మి ఆయన ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఆయన ఎలాంటి నమ్మకం అండి ఆయనలో? యేసయ్య ఇక్కడున్నాడు, నా కుమారుడు నా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు యేసయ్య నా ఇంటికి రాలేదు, నా కుమారుని చూడలేదు, నా కుమారుని తాకలేదు. అలాగున్నప్పుడు నువ్వు వెళ్ళు, నీ కుమారుని స్వస్థపడేది ఎలాగయ్యా అని చెప్పి ఏ మాత్రము ఆయన అవిశ్వాసపడలేదు. యేసయ్య ఎక్కడ నుండి నా కుమారునికి స్వస్థత ఇవ్వగలడు అనేటువంటి దాన్ని నమ్మాడు. ఆయన ఇంటికి తిరిగి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆయన ఇంటికి వెళ్ళడానికి సగం దారిలో ఆయన ఉన్నప్పుడే ఆయనకి ఇంట్లో నుండి ఆయనకి ఒక వర్తమానం వస్తుంది. ఆయన యొక్క పని మనిషి ఒక వర్తమానం తీసుకొస్తున్నాడు, అయ్యా, నీ కుమారుడు స్వస్థపడ్డాడు, నీ కుమారునికి స్వస్థత కలిగింది అని చెప్పి అంటున్నాడు. వెంటనే ఈయన అడుగుతున్నాడు, ఎప్పుడయ్యా స్వస్థత కలిగింది? ఎప్పుడు స్వస్థత కలిగింది అన్నప్పుడు, నిన్న ఈ గంటకు స్వస్థత కలిగింది అని ఆ దాసుడు అన్నప్పుడు ఈయన ఆలోచిస్తున్నాడు, నిన్న ఈ గంటకు నేను ఎక్కడున్నాను?
ఈ యొక్క సమయాన్ని నేను ఎక్కడున్నానంటే అప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు, జ్ఞాపకం వస్తుంది, ఈ సమయంలో నేను యేసయ్యతో మాట్లాడుతున్నాను. యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడికి స్వస్థత కలిగిందని చెప్పి అన్నాడు. ఆ మాటను నేను నమ్మాను కాబట్టి నేను ఇంటికి వెళ్ళడానికి ముందే యేసయ్య నా యొక్క కుమారుని స్వస్థపరిచాడు అని చెప్పి ఆయన యేసయ్యను ఆయన కుటుంబంగా విశ్వసించడం మొదలుపెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి తల్లిదండ్రులుగా ఉన్నారు? మీ యొక్క బిడ్డలకు అడ్డుబండలుగా నిలిచేటువంటి తండ్రులుగా ఉన్నారా? మీ బిడ్డల యొక్క ఆశీర్వాదముకు అడ్డుబండలుగా నిలిచే తండ్రులుగా ఉన్నారా? తల్లిదండ్రులుగా ఉన్నారా? లేకుంటే మీ బిడ్డలకు ప్రార్థించి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదము మీ బిడ్డలకు మీరు పొందుకునేటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారా అనేటువంటిది మీరే ఆలోచించాలి. మనం అడుగుదాం దేవుని దగ్గర. తండ్రి అంటున్నాడు, అయ్యా నేను నమ్ముచున్నాను, నా బిడ్డలకు మీరు తండ్రి మీరు ఆశీర్వాదం ఇవ్వగలరు అనేటువంటి దాన్ని నేను స్థిరంగా నమ్ముచున్నాను, నాలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని తొలగించేయి అని చెప్పి మనం అడుగుతామా? ప్రియులారా, యేసయ్య అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ప్రార్థనలో మీరు ఏదైతే కోరుకున్నారో అది మీరు పొందుకుంటారని మీరు నమ్మాలి అని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, మనం ప్రార్థించేటప్పుడు మన బిడ్డల కొరకు కానీ మనము వేరే ఏ విషయాల కొరకు కానీ మనం ప్రార్థించినప్పుడు యేసయ్య నేను ప్రార్థించేది ఇస్తాడనేటువంటి దృఢమైన నమ్మకము నీలో ఉన్నప్పుడే నువ్వు పొందుకోగలవు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన మాట ప్రకారం తండ్రి, ఇంతవరకు తండ్రి తన యొక్క బిడ్డలకు అడ్డుబండలుగా ఉండేటువంటి తల్లిదండ్రి యొక్క అవిశ్వాసాన్ని తొలగించి ఈ బిడ్డలను మీరు దీవించండి తండ్రి. మేము తండ్రి మా బిడ్డలకు ఆశీర్వాదాలకు అడ్డుబండలుగా ఉండేటువంటి తల్లిదండ్రులుగా కాకుండా మా బిడ్డలకు తండ్రి ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా ఉండడం కృపద ఇచ్చండి. యేసు నామములో ఆ కృపను మా సహోదర సహోదరులకు అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ బిడ్డలకు తండ్రి మీ హస్తం తోడుని జయాన్ని కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.